అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆయన పెట్టినటువంటి 2 కొటేషన్లు కూడా వైరల్ గా మారాయి. ఈ కొటేషన్లు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, చట్ట ప్రకారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా పరిగణించలేరు అని సర్ విలియం గారో కోట్ చేసినటువంటి పోస్ట్ ను ఈయన రీట్వీట్ చేయడం జరిగింది. అలాగే మీరు వినేదే నమ్మొద్దు, ప్రతి కథకు 3 కోణాలు ఉంటాయి, మీది అవతలి వారిది నిజానిది అని రాబర్ట్ ఇవాన్స్ కోట్ ను కూడా ఆయన ట్వీట్ చేశారు. దీంతో జానీ మాస్టర్ కు నాగబాబు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అత్యాచార కేసు నమోదు కావడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం నేరం రుజువయ్యే వరకు జానీ మాస్టర్ ని నేరస్తుడిగా పరిగణించలేము అని చాలా మంది న్యాయవాదులు అయితే చెబుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆయన పెట్టినటువంటి 2 కొటేషన్లు కూడా వైరల్ గా మారాయి. ఈ కొటేషన్లు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, చట్ట ప్రకారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా పరిగణించలేరు అని సర్ విలియం గారో కోట్ చేసినటువంటి పోస్ట్ ను ఈయన రీట్వీట్ చేయడం జరిగింది. అలాగే మీరు వినేదే నమ్మొద్దు, ప్రతి కథకు 3 కోణాలు ఉంటాయి, మీది అవతలి వారిది నిజానిది అని రాబర్ట్ ఇవాన్స్ కోట్ ను కూడా ఆయన ట్వీట్ చేశారు. దీంతో జానీ మాస్టర్ కు నాగబాబు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అత్యాచార కేసు నమోదు కావడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం నేరం రుజువయ్యే వరకు జానీ మాస్టర్ ని నేరస్తుడిగా పరిగణించలేము అని చాలా మంది న్యాయవాదులు అయితే చెబుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆయన పెట్టినటువంటి 2 కొటేషన్లు కూడా వైరల్ గా మారాయి. ఈ కొటేషన్లు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, చట్ట ప్రకారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా పరిగణించలేరు అని సర్ విలియం గారో కోట్ చేసినటువంటి పోస్ట్ ను ఈయన రీట్వీట్ చేయడం జరిగింది. అలాగే మీరు వినేదే నమ్మొద్దు, ప్రతి కథకు 3 కోణాలు ఉంటాయి, మీది అవతలి వారిది నిజానిది అని రాబర్ట్ ఇవాన్స్ కోట్ ను కూడా ఆయన ట్వీట్ చేశారు. దీంతో జానీ మాస్టర్ కు నాగబాబు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అత్యాచార కేసు నమోదు కావడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం నేరం రుజువయ్యే వరకు జానీ మాస్టర్ ని నేరస్తుడిగా పరిగణించలేము అని చాలా మంది న్యాయవాదులు అయితే చెబుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.